కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం. సో, ఇప్పుడు గోడలో నుంచి పిల్లర్స్ బయటికి రావచ్చా? అన్నది ఇప్పుడు చూద్దాం మనం. సో, అలా వస్తే ఏమవుతుంది? ఇక్కడ చూడండి. ఇది ఎప్పుడంటే పిల్లర్లు 9 ఇంచుల పిల్లర్లేస్తాం సాధారణంగా. సో, బాహ్య గోడలు, బయట గోడలు 9 ఇంచుల గోడలు కడతాం. బట్ లోపల పార్టిషన్ వాల్స్ ఏంటంటే ఒక్కోసారి 4 ఇంచుల వాల్స్ కడతాం. అప్పుడేమవుతాయంటే పిల్లర్స్ గోడ కంటే బయటకొచ్చేస్తాయి. గోడలో నుంచి బయటకొస్తాయి. సో, అలా ఉంటే ఏమవుతుంది అంటే జనరల్‌గా ఏంటంటే తూర్పు ఉత్తరాల్లో అలా గోడల్లో నుంచి పిల్లర్స్ బయటికి రాకూడదు. సో, అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈశాన్యం కార్నర్‌లో గూడా పిల్లర్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు. ఈ పిల్లర్ చూడండి ఎలా ఉందో. సో, ఇక్కడ చూడండి. సో, గోడ కంటే పిల్లర్ బయటకొచ్చేస్తుంది. పిల్లర్ మందంగా ఉండటం వల్ల. సో, ఇలా ఉండొచ్చా అంటే జనరల్‌గా ఏందంటే గోడలు, పిల్లర్లు ఒకే మందంతో కట్టినప్పుడు ఇలాంటి సమస్య రాదు. సో, ఇలా ఎప్పుడు గూడా తూర్పులో గానీ, ఉత్తరంలో గానీ పిల్లర్ లోపలికి రావద్దు. ఏ గదికైనా సరే, మొత్తం ఇంటికైనా సరే, లేదా ఇంటి యొక్క తూర్పు లేదా ఉత్తరం గోడలైనా సరే. సో, అదేంటంటే మనం ఇక్కడ గూడా చూడండి. సో, ఇది ఉత్తరం గోడ. సో, ఉత్తరం గోడ లోపలికొచ్చింది. అలా రాకూడదు. అలాగే ఈశాన్యంలో గూడా పిల్లర్లు కార్నర్‌లో లోపలికి రాకుండా చూసుకోవాలి మనం. సో, అలా 4 ఇంచుల గోడ పెట్టాలి అంటే, సో, తూర్పులో గానీ, గదికి గానీ, ఇంటికి గానీ, తూర్పులో గానీ, ఉత్తరంలో గానీ ఉన్న గోడలు మన లోపల అంచుకు పెట్టాలన్నమాట పిల్లర్లకి. అప్పుడేంటి, ఆ పిల్లర్లు పొడుచుకొచ్చే పిల్లర్లు పక్క రూమ్‌లోకెళ్తాయి. అంటే ఆ గదికి అది దక్షిణం లేదా పడమర అవుతదన్నమాట. అంటే సో, పడమరలో లేదా దక్షిణంలో పిల్లర్లు లోపలికొస్తే కొంతవరకు నయం. బట్ తూర్పు ఉత్తరాల్లో లేదా ఈశాన్యంలో, ముఖ్యంగా ఈశాన్యంలో అట్లా పిల్లర్ పొడుచుకు రాకుండా చూడండి. నమస్కారం.